గురుగారు, గర్భిణీలు గ్రామ దేవతలను గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటారా? గ్రామ దేవత అంటే మనకి గ్రామ దేవతలు అనగానే ఎంతమంది అమ్మా? 108 మంది ఒక లెక్కలోకి వస్తారు. 108 మంది అక్క చెల్లెళ్ళు, ఒక పూతరాజు. అలాగే ఇంకా 108 దాటిన తర్వాత కూడా కొంతమంది ఉంటారు. ఆయా ప్రాంతాలను బట్టి ఆ పేర్లు అవి ప్రస్తావించబడతాయి. అంటే అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి గర్భిణీగా ఉన్నప్పుడు? ఒక స్త్రీ మంచి ప్రసవం జరగాలని, బేబీ బాగుండాలని. ఇక్కడ అంటే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వెళ్ళొద్దు అన్నప్పుడు, లేకపోతే మీరు విన్నదాన్ని నన్ను అడిగి ఉంటారు, ఎందుకు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదంటే గ్రామదేవతల దగ్గర ఒక దురాచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అది ఏ గ్రామదేవత కూడా అది కోరుకోదు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గ్రామదేవతగా ఉంది ఈ ప్రాంతానికి. ఇప్పుడు అలాగే యూసఫ్ కూడా కృష్ణానగర్లో పోచమ్మ, ఎక్కడో చూసే ఎర్రగడ్డలో నల్ల పోచమ్మ, ఇలా ఉన్నాయి. పెద్దమ్మ తల్లి దగ్గరికి వస్తే మొక్కులు మొక్కుకుని అక్కడ బలులు ఇస్తూ ఉంటారు. ఇది తప్పు. ఏ దేవత కూడా బలి కోరుకోదు. నేను బాగుండడం కోసం, నా సంపద కోసం, నా ఆరోగ్యం కోసం, లేకపోతే నాకు సుఖప్రసవం కోసం ఒక తల్లి ప్రసవించినటువంటి బిడ్డని, ఒక తల్లి కన్న బిడ్డని, జంతువు, మేక కంటే మేకపిల్ల పుట్టింది, కోడి కంటే కోడిగుడ్డులోంచి పిల్ల వచ్చింది, దాన్ని నేను అక్కడ బలి ఇచ్చేస్తే, ఆవిడ సంతోషంగా స్వీకరిస్తే నాకు సుఖప్రసవం అవుతుంది, లేదా నేను పుట్టబోయే బిడ్డ బాగుంటాడు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటివి చేయడానికి వెళ్ళకూడదు. దేవ ఆలయము, అక్కడంతా మంచే జరుగుతుంది. ఇది దురాచారం అమ్మ. పెద్దమ్మ తల్లి దగ్గర జరుగుతుంది కూడా దురాచారమే. ఏ దేవత కూడా బలిని కోరుకోదమ్మా. ఒక తల్లి చూస్తూ చూస్తూ ఒక బిడ్డని చంపేస్తే, మీ బిడ్డని మీరు మీ ఎదురుకుండా కొడుతూ ఉంటే మీరు ఊరుకోగలరా? కొడితేనే మీరు ఊరుకోలేం. అలాంటిది మన అందరి పుట్టుకకి కారణం ఆ తల్లే కదా, నమ్ముతున్నాం కదా తల్లిని. ఇది తప్పు. అలాంటివి చూడాల్సి వస్తుందేమో. అంటే రక్తం కళ్ళబడితే గర్భిణిగా ఉన్న స్త్రీకి లోపల ఉన్నటువంటి బిడ్డకి మంచిది కాదు, అందుకని వెళ్ళొద్దని ఉంటాను. సహజంగా అయితే దేవాలయాలకి 7వ నెల వరకు దేవాలయాలకు వెళ్తారు. దివ్యమైనటువంటి శక్తి క్షేత్రం దేవాలయం. అక్కడ మన కంటికి కనిపించని అగోచరంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఒక యంత్ర రూపంలో కిందకి దింపి దాని మీద ఒక దేవతామూర్తిని పెట్టి మనం దర్శించడానికి పెట్టారు అక్కడ. దాని చుట్టూ ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ వలయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కాస్మిక్ వలయంలో మనం ఎంటర్ అవడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి కాంతి శరీరం ఆ కాస్మిక్ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. మనం శక్తివంతులం అవుతాం, ఆరోగ్యవంతులం అవుతాం. సంకల్పం ఏంటి? ఫ్రీ డెలివరీ అవ్వాలి, లోపల బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని కదా. నీ సంకల్పం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నీ శరీరం ఎలా అయినా నీ బిడ్డకు కావాల్సిన పోషకాలు ఇస్తూ ఉంటాం. అక్కడ జరిగేటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, మేకని బలివ్వటం, కోడిని బలివ్వటం, హింస కదా. ఆ హింసని ఆ తల్లి చూస్తే ఆ బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. మనకి కథలు ఉన్నాయి. గర్భంలో ఉన్నటువంటి పురాణాల్లో యుద్ధం చేయడం ఎలాగో కూడా నేర్చుకున్నాడు. అలాంటి కథలు చాలా ఉన్నాయి. అంటే లోపల ఉన్నటువంటి బిడ్డలు ఆ మాటలు వింటూ ఉంటారు. అందుకని మనం చేసే ప్రతి కదలిక కూడా ఆ బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే అలాంటి ప్రదేశాలకి, అంటే చూడండి అస్సాంలో కామాఖ్య, అక్కడ విపరీతమైనటువంటి బలులు జరుగుతూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలకి గర్భిణీలు ఏ నెలలోనూ వెళ్ళకూడదు.